అవుతున్నారు అసలు ఎప్పుడు తీసుకున్నారమ్మా సంవత్సరంన్నర క్రితం తీసుకున్నామండి. మా కోరిక ఒకటే, మేము ఇప్పటికి చెప్పేది ఒకటే, మాకేం కావాలంటే యాక్చువల్ గా ఆ బాబు తల్లిదండ్రులు ఎవరైనా దొరికినట్లయితే వాళ్ళకి అప్పచెప్తే ఈశ్వర కృప, లేనట్లయితే వీళ్ళకి అప్పచెప్పాలి. సంవత్సరంన్నర నుంచి పెంచుకున్నాం, బంగారం లాగా పెంచుకున్నాం సార్, బంగారంతో పెంచుకున్నాం. కాబట్టి ఆ శిశువు మాకు కావాలి. అదేదో 2 సంవత్సరాలు సంవత్సరం అని చెప్పారు కదా, ఆ టైం కల్లా మా శిశువు మాకు దొరకాలి సార్. యాక్చువల్ పేరెంట్స్ దొరకనట్లయితే ఇదే సోషల్ వెల్ఫేర్ ఆ శిశు సమర్థిక శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఈ తల్లిదండ్రులు ఎంతమంది అయితే ఇక్కడ 16 మంది పేరెంట్స్ సార్, ఇంకా 30 మంది ఉన్నారో 40 మంది ఉన్నారో మాకైతే తెలియదు. మాకు మా బాబు కావాలండి, మా మేనల్లుడు మాకు కావాలి. మా చెల్లెలు ద్వారా అప్రోచ్ అయ్యారు, కొనడం తప్పు కదా సార్ 3 years 4 years అంటండి. ఆ లైన్ లో ఏ బేబీ వస్తే ఆ బేబీ ఇస్తారట. ఆ బేబీ ఎట్లుంటుందో మనకు తెలియదు. అందుకే మేము జనరల్ గా ఇప్పుడు జనరల్ టాపిక్ అండి, పిల్లలు పుట్టకపోతే ఎవరికన్నా అంటాం ఫ్రెండ్స్ కి, అరే ఎక్కడైనా ఉంటే మాకు ఒక బాబుని చూసి పెట్టు, పెంచుకుంటామని అంటాం. ఆ నేపథ్యంలో జరిగినటువంటి ఇదే ఇది. ఆ నేపథ్యంలో ముఠా కాదు, డాక్టర్. ఆ డాక్టర్ ఫస్ట్ డాక్టర్ అయిన తర్వాత ముఠా అయింది. మాకు ముఠా అయిన తర్వాత డాక్టర్ అని తెలియదు. ఆమె ఆర్ఎంపీ డాక్టరు, ఆమె దగ్గరికి మేము కన్సల్టింగ్ కి పోతూ ఉండేటోళ్ళం. మా ఇంటికి దగ్గరలో పీర్జాదిగూడ శోభారాణి, ఆమె దగ్గరికి మేము కన్సల్టింగ్ కి పోయేటోళ్ళం. నార్మల్గా ఏం అడుగుతాం, అమ్మ ఎవరైనా పెంచలేని పిల్లలు ఉంటే చెప్పండి, మేము చూసుకుంటాం. ఆమె అడగంగా 6 నెలలకు 8 నెలలకు ఆమె మాకు ఇవ్వటం జరిగింది, తీసుకోవడం జరిగింది. మా కోరిక ఒకటే సార్, యాక్చువల్ పేరెంట్స్ దొరికితే ఇచ్చేయమనండి, లేకపోతే మాకు రావాలి. మా ఫైనల్ డిమాండ్, మా కోరిక ఏంటంటే వాళ్ళు ఎక్కడ తీసుకుని ఇప్పుడు 14 లోపల తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చేసారు, తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకెళ్లారు? పిల్లడు ఏడి, అక్కడ పిల్లడు కావాలి ఇప్పుడు వెంటనే. మీరు మరి ఇట్లా లీగల్ గా కొనడం తప్పు కదా అని చెప్తున్నారు కాదండి, మేము అడిగాము తీసుకోవడానికి చేసి మాకు తెలియదు. మీ ఇక్కడికి వచ్చాక తెలిసిందండి, మేము ఒక్కళ్ళకే అనుకున్నాం, మాకే అనుకున్నాం. ఇక్కడికి వచ్చాక రోజు ఒకళ్ళ మీదకి తెలుసుకోవడం జరిగింది. మాకు మీ మీడియా వాళ్ళు చేయాల్సి సార్, మీడియా వాళ్ళు ఇందాక సిపి అదే మన కమిషనర్ ఆఫ్ పోలీసుని అడిగారు, ఎంతో మంది ఎన్నో క్వశ్చన్స్ అడిగారు, ఒకటే అడగలేకపోయినారండి. అంతా ఏంటది, వీళ్ళ పరిస్థితి ఏంటి? గత 2 సంవత్సరాలుగా, గత 3 సంవత్సరాలుగా శిశువును పెంచుకుంటూ కన్న తల్లిలాగా పెంచుకుంటున్నటువంటి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఏం కావాలా? తల్లి కని వదిలేసిందా, ఆర్థిక పరిస్థితులు బాగలేక వదిలేసిందా, లేకపోతే ఎత్తుకొచ్చారా అనేది సెకండ్ పార్ట్కి పెట్టుకుంటే వీళ్ళ పరిస్థితి ఏంటి చూడండి సార్. అక్కడ చూడండి సార్, తల్లిదండ్రులు ఎట్లా ఏడుస్తున్నారు. అంటే ఎవరైతే పిల్లలు లేని వారు, ఎవరైతే కన్సల్టెంట్ ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ ద్వారా, శోభారాణి ద్వారా చాలా మంది కొనుగోలు చేసినట్టు చెప్తున్నారు. చాలా మంది మేము 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి పెంచుకుంటున్నాము, ఇప్పుడు వచ్చి తీసుకెళ్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి కూడా వాళ్ళు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అందరూ మనం చూడొచ్చు, పెంచుకున్న తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ బాబు మిస్ ఇప్పుడు తీసుకొని పోయారు, మళ్ళీ అపయప్తామని చెప్పేసి తీసుకొని వెళ్ళారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అసలు మీరు ఎప్పుడు తీసుకున్నారమ్మా బాబా పాపనా? బాబుని సార్ ఎక్కడ తీసుకున్నారు? ఇక్కడ సిటీలో ఇచ్చింది 4,15,000 ఇచ్చింది. 3 సంవత్సరాలు అయిపోయింది, ఇలా వచ్చి తీసుకొని పోయారు. ఎట్లా మరి ఇట్లా కొనడం తప్పు కదా, అట్లాంటివి చెప్పలేదా? ఎవరు తెలవదు సార్. ఇప్పుడు ఏమంటారు మరి, మీరే లీగల్ గా అడాప్ట్ చేసుకుంటామంటే పోలీసులు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇష్టం అన్నారు, ఇలా పట్టించారు వాళ్ళకు సార్. నా పేరు రూపాయలు సార్, మాది సూర్యాపేట జిల్లా నూతన గల్మాన్లో పెదనేల గ్రామం. ఎవరో వేరే వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీకు కూలి పనికి వస్తే చెప్పి తీసుకున్నాం. అందరూ కూడా చాలా మంది తల్లిదండ్రులు
పిల్లలని తీసుకొని ఇక్కడికి కొనుగోలు చేయడానికి తీసుకున్నామని చెప్తున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైతే శోభారాణి ఉందో శోభారాణి ద్వారానే చాలా మంది విక్రయాలు చేసినట్టు తెలుస్తుంది. 4 లక్షలు 5 లక్షలకు ఒక్కొక్క కుటుంబం దగ్గర డబ్బులు తీసుకున్నామని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. 3 సంవత్సరాల నుంచి మేము పెంచుకున్నాము, ఇప్పుడు వచ్చి తీసుకెళ్తే ఎలా అని చెప్పేసి కూడా వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. 10 రోజుల నుంచి కూడా మాకు అప్పచెప్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు, కానీ ఇప్పుడేమో తీసుకెళ్లి వారికి పంపించేశారని చెప్తున్నారు. దీనికి సంబంధించే పోలీసులు అయితే ఇలా ఇల్లీగల్ గా అడాప్ట్ చేసుకోవడం అనేది నేరం కాబట్టి ఖచ్చితంగా ఇద్దరిపైన కేసులు నమోదు చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఈ గ్యాంగ్ కు సంబంధించి ఇప్పటి వరకు 50 మంది వరకు కూడా పిల్లల్ని విక్రయించినట్టు గత 3 ఏళ్ల నుంచి గుర్తించడం జరిగింది. అందులో 11 మంది పిల్లల్ని రెస్క్యూ చేసి వారందరినీ కూడా సిడబ్ల్యూసి వాళ్ళకి అప్పచెప్పాము. వాళ్ళు వాళ్ళ బాగోగులు చూస్తారు. తర్వాత లీగల్ గా ఎవరైతే ఉంటుందో అడాప్ట్ చేసే దాని ప్రకారం చేస్తామని చెప్పేసి కూడా